ఎప్పటికప్పుడు లెక్క సరిచేస్తూ వెళ్తున్న బీసీవై సర్వైవల్ ఆఫ్ ది ఫిట్టెస్ట్ ఈ సూత్రంతో ముందుకు పోతున్న బీసీవై పార్టీ గ్రౌండ్ టు డిజిటల్ ప్రొటెక్షనర్ టు అడ్మినిస్ట్రేటర్ ఇమేజ్ ఎప్పటికప్పుడు సరికొత్త పందాలు బోడే రామచంద్ర యాదవ్ స్టైల్ గమనిస్తే ఆయన సోషల్ మీడియాలో చాలా వేగంగా స్పందిస్తారు. అలాగే క్షేత్రస్థాయిలో దీక్షలు సభలతో ప్రజల్లోకి వెళ్తున్నారు. వాస్తవానికి ఇది కొత్త పందా. ఇప్పటి వరకు ఉన్న పార్టీలు నాయకులు కేవలం పత్రికా ప్రకటనలకే పరిమితమైతే ఆయన విజువల్ కంటెంట్ ద్వారా అంటే వీడియోలు మీడియాతో ఆర్సీవై వంటి లైవ్ టెలికాస్టుల ద్వారా నేరుగా యువతను కనెక్ట్ చేస్తున్నారు. ఆయన చేసే దీక్షలు కేవలం నిరసనలు కావు, అవి ఒక సినిమాటిక్ అప్రోచ్ ఉన్న పొలిటికల్ థియేటర్. ఇది మీడియాను ఆకర్షించడానికి జనాల్లో రిజిస్టర్ కావటానికి చాలా బాగా పనిచేస్తుంది. రామచంద్ర యాదవ్ ఒక గొప్ప ప్రొటెస్టర్, అంటే అన్యాయాలపై అవినీతిపై అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టే ఒక నిరసనకారుడు. తన ఈ ప్రయాణాన్ని నిరసన నుంచి రాజ్యాధికారం వైపు తీసుకువెళ్తున్నారు. ఇప్పటి వరకు బోడే రామచంద్ర యాదవ్ అంటే పోరాటాల యోధుడిగానే చూస్తూ వచ్చారు. ఇందులో తక్కువ చేయాల్సింది ఏమీ లేదు, కానీ ప్రజలు పరిపాలన చేయగల నాయకుడుగాను చూడాలి. అదే ప్రయత్నం ప్రారంభించారు బోడే రామచంద్ర యాదవ్. దీక్షల ద్వారా అందరి దృష్టిని ఆకర్షించారు. ఆస్క్ ఆర్సీవై వంటి మీడియాతో ముఖాముఖి కార్యక్రమాలతో తాను ఎలాంటి పరిపాలన అందించగలను అనేది నిరూపించుకున్నారు. ఇప్పుడిక జరగబోయేది ఒకటే, ఆ అటెన్షన్ ను ఓట్లుగా మార్చుకోవటం. ఆ ప్రయత్నంలో భాగంగానే బీసీవై పార్టీని ఒక బలమైన గ్రాస్ రూట్ నెట్వర్క్ గా మారుస్తున్నారు. ఆల్మోస్ట్ ఆ పనులు కూడా చివరి దశకు చేరుకున్నాయి కూడా.